తెలుగు టెలివిజన్‌లో 'బిగ్ బాస్' సందడి మళ్లీ మొదలైంది. తెలుగులో ఇప్పటికీ 8 సీజన్‌లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో 9వ సీజన్ మరికొద్ది రోజుల్లో స్టార్ట్ అవబోతుంది. ఈసారి హోస్ట్‌గా నాగార్జున అని అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ తరుణంలో సీజన్ 9కి నాగార్జున ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారనేది ఆ చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 'బిగ్ బాస్' తెలుగు ఇప్పటికే 8 సీజన్‌లు పూర్తి చేసుకుంది. 9వ సీజన్ కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 'బిగ్ బాస్' తెలుగు కొత్త సీజన్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. 'బిగ్ బాస్' రియాలిటీ షో తెలుగులో ఇప్పటిదాకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకే లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుతుంది. ఇక విజేతలకైతే దాదాపు 50 లక్షలు లభిస్తుంది. అలాగే కొన్నిసార్లు ఊహించని గిఫ్ట్‌లు కూడా వస్తాయి. మరి వీళ్ళకే అంతొస్తే దీనికి హోస్ట్‌గా చేస్తున్న నాగార్జున ఎన్ని కోట్లు తీసుకుంటారనేది చాలా ఆసక్తికరంగా మారింది. గత సీజన్ల కంటే ఈసారి 'బిగ్ బాస్' 9వ సీజన్‌లో చాలా హంగులు, ఊహించని సర్ప్రైజులతో రూల్స్ అండ్ టాస్కులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గత సీజన్ కన్నా హౌస్‌లోకి రాబోయే కంటెస్టెంట్లకు కొన్ని ప్రత్యేకమైన రూల్స్ పెట్టారని తెలుస్తోంది. టాస్కుల పరంగా కూడా ఈ సీజన్‌లో సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు టీమ్. అలాగే సీక్రెట్ రూమ్స్, ఇంకా రీ ఎంట్రీ వంటి పాత కాన్సెప్ట్స్ తీసేసి వాటి స్థానంలో కొత్త టాస్కులు పెట్టాలని చూస్తున్నారు. 'బిగ్ బాస్' షోకి ఎంతమంది అభిమానులు ఉన్నారో అంతకంటే హేటర్సే ఎక్కువ మంది ఉన్నారు. 'బిగ్ బాస్' షో వల్ల సమాజం బాగుపడడం సంగతి పక్కన పెడితే నాశనం అయిపోవడానికి ఎక్కువ ఆస్కారాలున్నాయని ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా సరే మన జీవితాన్ని సరిదిద్దుకోవడం కన్నా పక్కనోళ్ళ కిటికీలో నుంచి తొంగి చూసే వాళ్ళకి ఈ 'బిగ్ బాస్' ఇచ్చే కిక్ అంతా ఇంతా ఉండదు. 'బిగ్ బాస్' సీజన్ 9 స్టార్ట్ అయిన తర్వాత ఆ కంటెస్టెంట్లకి ఫ్యాన్ పేజీలు పెట్టేది వీళ్ళే.